మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున గోదావరిలో పుణ్య స్నానాలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస సూచించారు. రానున్న మహాశివరాత్రి సందర్భంగా వివిధ ఆలయ కమిటీల సభ్యులతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోటిలింగాల రేవులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహాశివరాత్రికి భక్తుల సౌకర్యం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి వివరించారు. దాతల సహకారంతో ఏ పనులు చేయాలి, ఎలా చేయాలో పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయా ఆలయాల కమిటీ సభ్యులు నాయకులతో కలిసి కోటిలింగాల రేవును పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేయాలని సూచించారు. జనసేన నాయకులందరూ కూడా సిల్లోనే ఉండాలి, డిపార్ట్మెంట్ తోటి మన వాళ్ళు కూడా ఉండాలి. అలాగే వాటర్ సప్లై అరేంజ్మెంట్స్, అలాగే ఎలక్ట్రికల్ అరేంజ్మెంట్ అది కూడా పెట్టాలి. అదే రథం వెళ్ళే రోడ్, అదే దానికి ఫిల్లింగ్ దీంట్లో పెట్టారు కదా. ఎప్పుడు అవుతుందండి మీకు? 2-3 అర్జెంట్గా ఉన్నప్పుడు దానికి ఏదో చెక్క ఇబ్బంది అంటే చెక్ చేయించారు. కేసులో మీరు ఫాలోఅప్ చేయండి. మన చేసే కార్యక్రమాలు మన లాస్ట్ టైం లాగే ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాపర్గా టెంట్స్ వేసుకోవాలి, గ్రీన్ కార్పెట్స్ వేసుకోవాలి, ఎక్కడా లోటు ఉండకూడదు. శానిటేషన్ పరంగా కూడా ఎడిషనల్ మ్యాన్ పవర్ని దేవస్థాన పరంగా దైవ కార్యక్రమం 10 మందికి చాలా భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. ఎందుకంటే 2024కి మించి 25లో వచ్చారు. విశ్వాసం 25కి మించి 26లో వస్తారు, గ్యారంటీ వస్తారు. అలాగే మీరు చేసే సేవా కార్యక్రమాలు, అది ఆ ప్రసాదాలు పులిహోర కానివ్వండి, లేకపోతే మజ్జిగ కానివ్వండి, ఏం చేస్తారన్నది మీరు ఒక క్లియర్ డైరెక్షన్స్తో వస్తే ఆ బాడీ కూడా ఏదైతే డిపార్ట్మెంట్తో పాటు మనం వేసిన ప్రతి బాడీ ఉంది ఇక్కడ, బాడీ మీరు కూడా రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని మన ఎమ్మెల్యే ఆఫీస్కి ఇవ్వాలి. మీరు ఏం చేయబోతున్నారు, టెంట్లు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేస్తున్నారు, ఎంత ఎడిషనల్ మ్యాన్ పవర్ తీసుకుంటున్నారు, ఏ ప్రసాదాలు ఎంతమందికి రెడీ చేస్తున్నారు, మజ్జిగలు కానీ ఇవన్నీ కానీ మీరు ఏం చేస్తున్నారు అనేది మీ దేవస్థానం నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. వస్తే దాన్ని బట్టి ఇంకా అవసరం అంటే ఏదైనా దాతల సహకారం తీసుకోవాలా ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్ మనం చేద్దాం.